కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలకు వెళ్ళి తమ మీద ఉన్నటువంటి మచ్చను తొలగేసుకోవాలని ప్రయత్నంలో భాగంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవడంతో ఇక మమ్మల్ని ఎవరు ఏం నిలదీయరు, మాకు ఎదురు లేదనే ధీమాతోటి వాళ్ళు ఎన్నికలకు పోతున్నట్టుగా మనం భావించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాడులు చేస్తూ ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతూ 2 సంవత్సరాలు అయిపోయింది. కనీసం 2 పనులు కూడా చేయకుండా ముందుకెళ్తా ఉన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గమనించాలని మీ దృష్టికి తీసుకెళ్లడానికి మిమ్మల్ని అందరినీ కూడా శ్రమ కోర్చి పిలవడం జరిగింది. నిన్న మన టీజీ టీవీలో క్లుప్తంగా కూడా బీసీల రిజర్వేషన్ల కోసం మన పూదరి సత్యనారాయణ గారు చెప్పడం జరిగిందనే విషయాన్ని మీరందరూ కూడా దాన్ని మళ్ళొకసారి వినాలని మిమ్మల్ని కోరుతూ, కాంగ్రెస్ పార్టీ అనాదిగా ఈ దేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలను ఇవాళ కాదు, నెహ్రూ ఖాన్ నుండి మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు మోసం చేయడం వాళ్లకు పరిపాటిగా మారిపోయిందనే విషయాన్ని బీసీలకు ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తూ, మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇవాళ ఉన్న ఎమ్మెల్యే కుటుంబం ఇంత పెద్ద సంఖ్యలో వాడుకొని కనీసం ఈయనన్నా ఈ వర్గాలకు మేలు చేస్తాడు, ఇక్కడ వాళ్ళ కులం లేకపోయినా వాళ్ళ కుటుంబం లేకపోయినా వీళ్ళు వాళ్ళని ఆదరిస్తున్నారు, అందలమెక్కిస్తున్నారు అని భావిస్తే, మొన్నటి వరకు ఏమన్నాడు, నేను ఈ కులంలో పుట్టాలనుకున్నానా, నన్ను కులం మీద దూషిస్తున్నారు అన్నాడు దుద్దిల శ్రీధర్. నువ్వు ఆ కులంలో పుట్టినా నీ సంఖ్య లేకపోయినా 40 సంవత్సరాలు నీ కుటుంబానికి అవకాశం ఇస్తే నువ్వు స్థానికంగా నీ ఓట్లెన్నో నీకు తెలుసు, నీ కుటుంబాలెన్నో నీకు తెలిసి ఇంత పెద్ద సమాజం బీసీ సమాజం ఈ నియోజకవర్గంలో నేను అనుకుంటా 60-70% ఉంటుంది. 60-70% ఉన్నటువంటి జనాభా నిన్ను అందలమెక్కించి అధికారం ఇస్తే నీ చేతులతోటే మేనిఫెస్టో రాసి ఇవాళ నువ్వే మమ్మల్ని పూర్తిగా, ఆ రోజు నెహ్రూ అయితే ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని మనం అందరం కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మహముత్తారం మండలంలో ఒక్క బీసీకి కూడా సర్పంచ్ అయ్యే అవకాశం లేదు, పలిమల మండలంలో లేదు, ఉన్న మండలాలలో చాలా తక్కువ సంఖ్యలో, అంటే జిల్లాలో వాళ్ళు సంఖ్యను పూరిస్తురట కానీ ఎక్కడైతే సంఖ్య ఉన్న కాడ వాళ్లకు తగినటువంటి ప్రాధాన్యత లేకుండా ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియ దుద్దిల శ్రీధర్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని బీసీలు, ఎస్సీలు, మన గురించి ఆలోచించేటువంటి ఓసీలు కూడా ఈ విషయాన్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మళ్ళొక్కసారి అందరూ కూడా స్పష్టంగా టీజీ టీవీని విని మన సత్యనారాయణ పూర్తి క్లుప్తంగా అలా చెప్పడం జరిగింది. మీరు కూడా మళ్ళొకసారి మొత్తం మన కాన్షియన్స్ అంతా కూడా అవగాహన చేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ, అనాదిగా అలవాటు అయిపోయింది వీళ్ళకు అర్థం కాదు, వీళ్ళు ఏమీ చేయలేరు అనేది. వాళ్ళ రేవంత్ రెడ్డి అయితే మనం చూస్తుంటే, మనం వింటుంటే మోసం చేయడం అనేది ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఇంత ఘోరంగా చేయలేరు కావచ్చు. అంటే మనకు కనబడుతున్నది, మనకు వినబడుతున్నది, అయినా కూడా ఆయన చెప్పేది చెప్తూనే ఉన్నాడు, మోసం చేసేది చేస్తూనే ఉన్నాడు. నిన్న మన పార్టీ కూడా హైదరాబాద్లో క్లుప్తంగా ఎప్పుడు ఏ జీవోలు ఏ విధంగా ఇచ్చిండ్రు, ఎంత మోసపూరితంగా ఇచ్చిండ్రు, అసలు ఈ జీవోలతోటి ఏమి పని కాదని తెలిసి కూడా జీవోలు ఇచ్చారు అనేది మన గ్రూపులలో కూడా నాకు తెలిసి వచ్చుంటాయి. చాలా ఘోరంగా మోసం జరుగుతూ ఉన్నది. బీసీలకు రిజర్వేషన్
వాళ్ళే పెడతామన్నారు. వాళ్ళే ఒక బీసీలకు రాజకీయ రిజర్వేషన్లే కాదు, విద్యలో, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెడతా అని మేనిఫెస్టోలో పొందుపరిచి, రిజర్వేషన్లలో ఒకవేళ ఏదన్నా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కానీ ఇవాళ కాంట్రాక్టర్లో కావచ్చు, మొన్న బ్రాండీ షాపులలో కావచ్చు, ఇవి వాళ్ళ చేతులు ఉన్న పని. ఇప్పటికీ కార్పొరేషన్లు, అన్ని కులాలకు కార్పొరేషన్లు పెడతా అన్నారు. అందులో నేను కాపు సామాజిక వర్గం కనుక కాపోళ్ళ గురించి చెప్తా. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపోళ్ళు కార్పొరేషన్ కోరుకుంటాడని మాత్రమే అన్నాడు, కావాలని కోరలేదు. కోరుకుంటుండ్రు వాళ్ళు అంటేనే మా కాటారంలో ఉన్న కాపోళ్ళు పాలాభిషేకాలు చేశారు పాపం. కనుక ఇటువంటివి కూడా మనం గుర్తు చేయాలి. అరే నాయన, ఆ రోజు కోరుకుంటానంటే మీరు సంబరపడితే, కనీసం ఇప్పుడు అధికారం ఉండి ఆయన ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి వడ్డిచ్చే అటువంటి స్థానంలో ఉండి కూడా కనీసం ఇవాళ కాపోళ్ళ కార్పొరేషన్ అన్న కాలేదు. అంటే నేను ఆ సామాజిక వర్గం కనుక వాళ్ళ గురించి వాళ్ళకు ముందు తెలవాల్సిన అవసరం ఉండేది. ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న కనుకనే వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమలు ఒలకపోసింది. మొన్న మేనిఫెస్టో ఏది సన్న వడ్లకు బోనస్ అన్నప్పుడైతే ఎక్కువ కాపోళ్ళ మీటింగ్లే పెట్టారు. 300 కాపోళ్ళ మీటింగ్లు పెట్టి ఎకరానికి 30,000 రూపాయలు బోనస్ వేస్తాయి అని చెప్పిండ్రు. 2 పంటలకు 30 క్వింటాలు వండుతాయి. 30 క్వింటాలకు ఒక పంటకు 15,000, రెండో పంటకు 15,000, 30,000 అనగానే కాపోళ్ళు ఆగుతారు ఇంకా. ఆ విధంగా ఈయన స్వయంగా వాళ్ళను, ఈ కులాలను వాడుకొని, కనుక ఇవన్నీ కూడా మనం ఓట్లు వచ్చినప్పుడే చెప్పాలి మరి ప్రజలకు. ఓట్లు వచ్చినప్పుడే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారు, మన ప్రచారం మనం చేస్తాం. వీటిని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని, మోసం అనేది వాళ్ళకు పరిపాటిగా మారిందనే విషయాన్ని కాకా కలేల్కర్ కమిషన్ ఆ రోజు తుంగలో తొక్కిండ్రు. ఆ కమిషన్ ఏందో కూడా బీసీలు తెలుసుకోవాలి. వాళ్ళ నాకు కొంచెం సంతోషం ఉన్నది, మన మీనం రాజబాపు చాలా అద్భుతంగా ఆ రోజు బీసీల రిజర్వేషన్ల గురించి ఒక వీడియో పెట్టిండు. చాలా విషయాలను కోడ్ చేసిండు. నేనే ఆశ్చర్యపోయినా, రాజబాబుకి ఇన్ని విషయాలను నిజంగా చెప్పడం ఆశ్చర్యం. అట్లా అందరూ కూడా దాని మీద కొంచెం అవగాహన పెంచుకోవాలని మిమ్మల్ని కోరుతూ, వాళ్ళు నమ్మించి మోసం చేస్తారనేది ఈ సమాజానికి తెలియాలి. నమ్మించి వాడుకొని అందలం ఎక్కుతా ఉన్నారు, మనల్ని ఇక్కడనే ఉన్నారు అనేది రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా ఇదే అయితే. మనం ఎందుకు అడుగుతున్నాం? మేనిఫెస్టోలో పెట్టిరని అడుగుతున్నాం, లేకపోతే అడిగేటోళ్ళం కూడా కాదు. మేనిఫెస్టోలో పెట్టి మన ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మన కుల సంఘాల వాళ్ళు కూడా పాలాభిషేకాలు చేసారు, కుల సంఘ నాయకులు కూడా. ఇది దౌర్భాగ్యం పాపం. ఆ సంఘాల నాయకులు కూడా ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారో మనకు అర్థమైతలేదు. కానీ దయచేసి మీరు కూడా ఇప్పుడు అర్జెంటుగా ఇవాళ నుంచో లేకపోతే రేపన్నా ఏ ఊర్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు, ఎవరైనా కాంప్రమైజ్ చేయగలుగుతారా? పని చేయకపోతే కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది. మీరు కూడా అనుకుంటారు అంటే మేము పోతే ఇప్పుడు లేని పంచాయతీ పడుతుంది మాకు. పంచాయతీ ఎట్లా? ఈ ఈ ఈ ఈ ఈ సిస్టంలో తిరిగిన రోజులు పంచాయతీలు ఉంటాయి. ఎవరు తిట్టక మానరు, ఎవరు పొగడక మానరు. కనుక మీ ప్రయత్నంలో మీరు ఉండాలి. ఎందుకంటే మీరు మరి మీటింగ్ ఖచ్చితంగా మనం పెట్టాలి. ఎప్పటికప్పుడు మీకు మాకు ఆ సంబంధాలు ఉండాలనే దాని మీద కొంచెం ఇబ్బంది అయినా అర్జెంటుగా ఇవాటి నుంచి నామినేషన్ రేపటి నుంచే నామినేషన్లని హడావుడిగా నిన్ననే డేట్ చేసి పిలిచినాం.